ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని ఒక గ్రంథాన్ని చూడబోతా ఉన్నాం. అదేంటి అని అంటే, మనం గత వీడియోలో సమూయేలు గ్రంథాన్ని పూర్తి చేసాం. ఈరోజు వీడియోలో మనం చూడబోతుంది 1వ రాజుల గ్రంథం గురించి వివరణ. 1వ రాజుల గ్రంథం పిల్లరా, ఒక విషయాన్ని చెప్పి నేను పుస్తక అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, ప్రార్థించండి. బైబిల్ చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడతావు. దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నీ కూడా దేవుడు ఈ 66 గ్రంథాల్లో ముందుగానే నిక్షిప్తం చేశాడు. నేను చెప్పే ఈ వీడియో కూడా బైబిల్లో నుండి పూర్తిగా బైబిల్లో కొంతమందికి కొన్ని ఇబ్బందికరంగా, అంటే అర్థం కాక కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి బైబిల్ చదవటం ఆపేస్తుంటారు. అలా కాకుండా నేను చెప్పిన తర్వాత మరలా మీరు ఇంకోసారి ఈ గ్రంథాన్ని చదివితే మీకు ఇంకొంచెం డెప్త్ ఐడియా వస్తుందన్న ఉద్దేశం తప్ప మరేమి లేదు. సో 1వ రాజుల గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఈ 1వ రాజుల గ్రంథంలో ప్రారంభం ఎలా ఉంటుంది అని అంటే, 2వ సమూయేలు కొనసాగింపే 1వ రాజులు ప్రారంభ అధ్యాయంలో. అదేంటి అంటే, దావీదు వృద్ధుడైపోయిన తర్వాత, దావీదు తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి జరిగినటువంటి సంఘటనలే ఈ 1వ రాజుల గ్రంథంలో ఉన్నాయి. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అసలు ఇక పూర్తిగా బెడ్కే పరిమితమైన టైంలో అతని కౌగిటిలో ఉండడానికి, కేవలం అతనికి వెచ్చదనం కలిగించడానికి రాజ్యంలో ఒక యవనసురాలను తీసుకొస్తారు. ఆ అమ్మాయి దావీదు చివరి దశలో అతనికి కేవలం వెచ్చదనాన్ని కలిగించడానికి దావీదు దగ్గర అమ్మాయిని ఉంచడం జరుగుతుంది, ఒక కేరర్గా. అయితే ఇలాంటి సమయంలో అదోనియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ అదోనియా దావీదు కుమారుడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే, గర్వించిన వాడైపోయి నేనే రాజుని అని చెప్పేసి రాజ్యంలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, ఇంక్లూడింగ్ యోవాబు కూడా అటువైపే వెళ్తాడు. యోవాబు, సైన్యాధిపతి అయిన యోవాబుని, అలాగే అతనితో పాటు ఒక అనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని నేను ఇంకా రాజునే అని చెప్పేసి తనకు తానే రాజుగా ప్రకటించుకుని వీళ్ళందరి సపోర్ట్తో ఉంటుంటాడు. ఇలాంటి టైంలో బత్షెబాకి దావీదు మాట చెప్పాడు, ఏమని, నీ కుమారుని నేను రాజుగా చేస్తాను అని చెప్పాడు. ఈ విషయం అంతా తెలుసుకున్న ప్రవక్త అయిన నాతాన్ ఏం చేస్తాడంటే, బత్షెబాకి విషయం చెప్తాడమ్మా, ఒక పక్కన అదోనియా రాజుగా తాను ప్రకటించుకున్నాడు కాబట్టి నువ్వు ఈ టైంలో దావీదు దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చిన మాట గురించి అడుగు, నేను కూడా వస్తాను, నువ్వు ఫస్ట్ వెళ్ళు, తర్వాత నేను వచ్చి నీ మాటను బలపరుస్తానని చెప్పి, అలానే జరిగితే బత్షెబా వెళ్ళి అడుగుతుంది. ఈ లోపల నాతాను కూడా వస్తాడు. ఆ టైంలో ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, తాను సజీవిగా ఉండగానే ఈ వారసత్వ గొడవలు చాలా భయంకరమైనవి రాజుల గ్రంథంలో. ఎలాంటి స్థాయిలో ఉంటాయంటే, రాజు అవడం కోసం కుటుంబంలో అన్నదమ్ముల్ని చంపేయటం, ఆ వంశంలో ఉన్న వాళ్ళని చంపటం, ఇవన్నీ క్వైట్ కామన్గా జరుగుతుండే రాజరికంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో దావీదు ఏం చేస్తాడంటే, తను సజీవిగా ఉండగానే తర్వాత తదనంతరం రాజు ఎవరు ఉండాలో ముందుగానే రాజు ఏర్పాటు చేసి సొలొమోను రాజుగా ప్రకటించి యాజకుడిని పిలిపించి రాజ్యం మొత్తం ఇక పండగ వాతావరణం వచ్చేస్తుంది. ఎక్కడో దూరంగా ఉన్న అదోనియాకి విషయం తెలుస్తుంది. ఏంటిదంతా అనంటే, వీళ్ళలో నుండి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి విషయాన్ని చెప్తాడయ్యా, ఇక్కడ మీరు ఇలా అంతా చేస్తున్నారు, అక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుని చిన్నపిల్లాడైనా కూడా ఆయన రాజుగా ప్రకటించాడని చెప్పగానే ఈ అదోనియాతో పాటు ఎవరైతే అప్పుడు దాకా ఉన్నారో మొత్తం ఎటోళ్ళు అటు జంపు పరిగెట్టిపోతారు. వెళ్ళిపోయి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతే అదోనియా ఏం చేస్తాడంటే, వెళ్ళి బలిపేట కొమ్ములు పట్టుకుంటాడు, నాకు క్షమాపణ చెప్తే తప్ప నేను బయటికి రానని. సర్లేని చివరికి బయటకు వస్తాడు. సొలొమోను కూడా అతన్ని క్షమించి వదిలేస్తాడు. ఆ టైంలో అయిపోద్ది. ఇదంతా 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే మనకేం కనిపిస్తుంది 2వ అధ్యాయంలో అంటే, దావీదు ఇక చనిపోయే టైంలో తన కుమారుడైన సొలొమోన్ని పిలిచి అతనికి చెప్పినటువంటి ఉపదేశం అప్పగింతలు ఈ అధ్యాయంలో ఉంటాయి. మేజర్గా ఏం చెప్తాడంటే, 2వ అధ్యాయం ప్రారంభంలో నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో, నువ్వు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినంత వరకు నీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు,
నువ్వు ఆయన శాసనాలను అనుసరించి నడుచుకో, ఆయన కట్టడలను గైకొను, దేవుడు నిన్ను నీ కుటుంబాలను తరతరాలను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వినకపోతే మాత్రం భయంకరమైన ప్రమాదం అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక తండ్రిగా తన కుమారుడికి అద్భుతమైన ఉపదేశాలు ఇచ్చాడు. ప్రతి కుటుంబం ఇలా దావీదులాగా చేయాల్సిన అవసరత ఎంతో ఉంది. అంత మాత్రమే కాకుండా తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో తన జీవితంలో వాళ్ళ గురించి చెప్తాడు. ఎవరు తనను ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి చెప్తాడు. యోవాబుకి దావీదు చేసిన దాని గురించి, దావీదుకి యోవాబు, యోవాబుకి దావీదు చేసిన దాని గురించి, ఎస్పెషల్గా అతడు అబ్నేర్ని చంపడం గురించి చెప్తాడు. అలాగే అదోనియా చేసిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అలాగే దావీదు కష్టకాలంలో షిమి అనేవాడు చేసిన దాని గురించి కూడా మొత్తం చెప్పి సొలొమోనుకి అప్డేట్ చేస్తాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలోనే దేవుని మందసాన్ని గురించి, దేవుని యొక్క మందిర నిర్మాణం గురించి కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్నట్టుగానే ఏం చేస్తాడంటే సొలొమోను రాజు యోవాబుకి శాపం వచ్చిన దావీదు చెప్పినట్టు ప్రకారం యోవాబుకు మరణశిక్ష అమలు అయిపోతుంది. అదోనియా ఏం చేస్తాడు అంటే ఉన్నాడు ఊరకుండకుండా పోయి ఒక కోరిక కోరతాడు. అదేంటి అని అంటే దావీదుకి చివరి టైంలో వెట్ట పుట్టడం కోసం మాత్రమే, వెచ్చదనం కలిగించడానికి కోసం మాత్రమే ఒక అమ్మాయిని పెట్టారు కదా, రాజైన దావీదు ఆమెను కొడలేదు కదా, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు వెళ్ళి. వెంటనే ఇంకా ఆ మాటతో దావీదు కుమారుడైన సొలొమోను కోపం వచ్చేసి అతనికి మరణశిక్ష అమలు చేస్తాడు. షిమి అనేవాడిని పిలుస్తాడు, ఊరు దాటి వెళ్ళిపోతే నీకు మరణం అని. ఆడేదో వాళ్ళ పనివాడు రాలేదని చెప్పి మర్చిపోయి కొంతకాలం ఉన్న తర్వాత మర్చిపోయి ఊరు దాడుతాడు, ఆడికి మరణం. అలా వీళ్ళందరికీ తగిన శిక్షలు అనేవి సొలొమోను కాలంలో పడతాయి. ఇది 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను ఏం చేశాడు అని అంటే ఐగుప్తు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు, ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు అని అంటే అతడు తనకి ఇంకా చుట్టుపక్కల సామ్రాజ్యంలో ఉన్న ఎవరితో యుద్ధం చేయకుండా అందరి పిల్లల్ని పెళ్లి చేసుకోవడం మొదలు పెడతారు. ఇది చాలా తప్పైపోయిన తర్వాత కాలంలో దాని శాపాన్ని, దాని పర్యవసానాన్ని సొలొమోను అనుభవిస్తూ ఉంటాడు. సో ఇలాగా ఒక గిబియోను అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో 1000 దహనబలులు దేవునికి అర్పిస్తాడు సొలొమోను. అర్పించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడగడం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది స్వప్నంలో. అప్పుడు అతను ఏం కోరుకుంటాడంటే ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చావు ప్రభువా నాకు పాలించడానికి, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వండి చాలు అంటాడు. నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, వెండి బంగారాలని, ఆస్తిపాస్తుల్ని, మంచి పేరు అడగలేకుండా ఇది అడిగావు కాబట్టి నాకు అనుకూలంగా ఉంది నువ్వు అడిగిందని, నువ్వు అడగకపోయినా అవన్నీ ఇస్తున్నావు అని చెప్పి దేవుడు అతనికి ఒక మహా జ్ఞానాన్ని, ఇక ఎవ్వరు ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు పుట్టరు. ఈ మహాజ్ఞానం కలిగిన వాళ్ళు ఇక నీలాంటి వాళ్ళు గతంలో పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టరు, ఈ తరం కూడా లేరు అని ఒక అద్భుతమైన జ్ఞానంతో దేవుడు సొలొమోనుని నింపడం మనకి ఈ అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది. అది ప్రూవ్ అవుతుంది కూడా. రాజ్యసభలో అతను ఉన్నప్పుడు 2 స్త్రీలు వచ్చి అయ్యా మా ఇద్దరికి పిల్లలు పుట్టారు సేమ్ ఒకే సమయంలో, అయితే ఈమె పిల్లోడు చనిపోయాడు, బ్రతుకున్న నా పిల్లోడి స్థానంలో ఆ పిల్లోడిని పెట్టి నా పిల్లోడు అంటుంది. సేమ్ పుట్టిన సమయం అలా ఉండటం వల్ల చిన్న బిడ్డల పెద్ద తేడా లేదు, కనుక్కోవడంలో విషయం తేడా అయింది. ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డ, ఈ బ్రతుకున్న బిడ్డ ఎవరి బిడ్డో మాకు అర్థం కావట్లేదు అంటే ఆ టైంలో ఆయన జ్ఞానంగా వ్యవహరిస్తాడు. సరే ఉన్న బిడ్డని 2 ముక్కలు చేసి ఇవ్వండి అంటే అసలు తల్లి కాని ఆమెమో ఇవ్వండి అలానే అంటది, అసలు తల్లి వద్దులే ఎక్కడున్నా పర్లేదు అని చెప్తుంది. సో దీనిని బట్టి తను అసలు తల్లిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం వల్ల దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడన్న సంగతి అందరూ కూడా అర్థమవుతుంది. ఇది 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 4వ అధ్యాయంలోనికి వచ్చేపాటికి రాజు కొలువులో ఆయన ఏం చేస్తాడంటే అందరిని పెట్టుకుంటాడు, టీముని రెడీ చేస్తాడు. ఇదిగో ఈ టీం దీనికి, ఈ టీం దీనికని మొత్తం క్లియర్గా ఒక టీంని సెలెక్ట్ చేసుకుంటాడు. బెనయా అనేటువంటి వ్యక్తిని సైన్యాధిపతిగా ఏర్పాటు చేసుకుంటాడు. రాజ సంరక్షణ పోషణ కోసం ఒక 12 మంది టీంని ఏర్పాటు చేసి 12 మంది నెలకు ఒకళ్ళ చొప్పున రాజుకు భోజనం పంపించాలి మొత్తం తయారు చేసి అని ఆ 12 మంది టీంని ఏర్పాటు చేస్తారు. అలా భోజనం గురించి 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది. సొలొమోను కుటుంబంలో అంటే సొలొమోను రాజు అంతఃపురంలో ఒక డే ఎంత ఖర్చు అవుద్ది అని అంటే
భోజన సామాగ్రి, 600 తులాల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎడ్లు ఒక రోజుకు 10 కొవ్విని, మామూలుగా విడిగా ఒక 20 ఎద్దులు, అలాగే 100 గొర్రెలు, ఇవి కాకుండా ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పర్ డే రాజ అంతఃపురంలో ఎంత మెయింటెనెన్స్ ఉంది, అంత లగ్జరీగా విలాసవంతంగా జీవించాడు సొలొమోన్. ఇది 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అలాగే దేవుడు ఇతనికి చాలా గొప్ప జ్ఞానం ఇవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికంటే అందరికంటే జ్ఞానులు గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళందరికన్నా గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇవ్వబట్టి అతడు ఓవరాల్గా 3000 సామెతలు చెప్పాడు. 1005 కీర్తనలు కూడా ఏం రాశాడు. కీర్తనలో సొలొమోని ఉన్నాయి, సామెతలు అయిందే, ప్రసంగి అయిందే, పరమగీతం అయిందే, ఇంకా సొలొమోన్ రచించిన గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో వాటిని యాడ్ చేయలేదు, కానీ సొలొమోను జ్ఞాన గ్రంథాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇది అంతా 4వ అధ్యాయంలో మెన్షన్ చేయబడింది. ఇక 5వ అధ్యాయంకి వచ్చేపాటికి దావీదు స్నేహితుడు హీరాము ఉన్నాడు. దావీదు స్నేహితుడైన హీరాముకి సొలొమోను రాజు అయిన తర్వాత ఏం చేస్తాడంటే, మీ నాన్న నేను స్నేహితులం కదా, మీ నాన్నకి దేవుడు ఎంతో సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు అని సమాచారం పంపించినప్పుడు సొలొమోన్ ఏం చెప్తాడంటే, మరి మందిరం కట్టాలనుకుంటున్నాను, నాకు నీ సహాయం కావాలని అడిగినప్పుడు దేవదారు లెబానోను వృక్షాల మానులన్నీ మందిరానికి ఎన్ని అవసరం మొత్తం పంపిస్తాడు. పని వాళ్ళకి మీరు జీతం ఇవ్వండి, భోజనము వాళ్ళకి అవసరమైంది మొత్తం నేను పంపిస్తానని మొత్తం దగ్గరుండి కావలసిన వాటన్నిటిని కూడా సప్లై చేయటం అనేది ఇతను హీరాము చేసినటువంటి పని. అయితే సొలొమోను పరిపాలనలో ఈ 5వ అధ్యాయం 13లో చూస్తే వెట్టి పని చేయించాడు బాగా. మందిరాన్ని కట్టడానికి 7 ఏళ్ళు, అతని మందిరం రాజనగర్ కట్టడానికి 13 ఏళ్ళు, 20 సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద పన్నులు ఎక్కువ అయిపోయినాయి, భారం వచ్చింది. అలాగే పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా 1 నెల పని చేయాలి, 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఇక వెట్టి పని అన్నమాట. ఇది కొంచెం మైనస్ అవుతుంది, తర్వాత మనకు తెలుస్తుంది ఆ విషయం. సో ఈ విధంగా మొత్తానికి 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాలకి సొలొమోను కాలంలో అద్భుతమైన మందిరం, మామూలుగా కాదు, చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప ప్రణాళికతో మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరాన్ని 7 సంవత్సరాలు నిర్మిస్తాడండి. 7 ఏళ్ళు పట్టిందంటే రాజుకే, అన్నీ ఉన్న ఆయనకే అది ఎంత గొప్ప మందిరమో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగా ఆ మందిరంలో మందసాన్ని ఏర్పాటు చేయడానికి కెరూబులు ఏర్పాటు చేశాడు, చాలా ఏర్పాట్లు చేశాడు. అలా అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో పర్సనల్గా ఆయన రాజనగర్ కట్టించుకున్నాడు. దానికో 13 సంవత్సరాలు పట్టింది. అధికార మండపాన్ని ఒకటి కట్టించుకున్నాడు. ఈ విధంగా సొలొమోను కొన్ని పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఈ విషయంలో నఫ్తాలి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి హీరాము, ఇతను దావీదు యొక్క స్నేహితుడు, చాలా హెల్ప్ చేస్తాడు. ఈ హీరాము ఏం చేశాడు అని అంటే, వెండి ఈ ఇత్తడితో ఇవన్నీ ఐటమ్స్ చేయటంలో ఇతను ప్రసిద్ధి చెందినవాడు. సో అనేకమైన డిజైన్స్ ఆయన చేత చేయించుకుంటాడు. అసలు ఇత్తడికి వెండికి సొలొమోను కాలంలో కొలతే లేదు, అంత విరివిగా వాడారు. మందిరం అంతా కూడా బంగారుమయంగా ఉండేటట్టుగా అన్నీ తయారు చేయించాడు. సో ఈ విధంగా మందిరంలో ఆశ్చర్యమైనటువంటి విధంగా అందరూ ఆశ్చర్యపోయేలా చాలా అద్భుతమైనటువంటి పనితీరుతో అనేకమైనవి ఏర్పాటు చేసి 8వ అధ్యాయంలో మందసాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టి అద్భుతంగా మందిర ప్రతిష్ఠ చేస్తారు. ఆ రోజు గొర్రెలు ఎద్దులు బలి ఇవ్వడం మొదలు పెడితే లెక్కలేనన్ని ఇచ్చేశారు. అసలు బలిపీఠం చాలా ఎక్స్ట్రా బలిపీఠాలు ప్రతిష్ఠించి ఇంకా బలులు ఇవ్వడం మొదలు పెట్టారు. 14 రోజుల పాటు ఈ మందిర ప్రతిష్ఠ పండుగ అనేది సొలొమోను కాలంలో జరగటం మనం చూస్తాం. 14 రోజులు జరిగింది. తర్వాత ఆ టైంలో 8వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడంటే మందిర ప్రతిష్ఠ చేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. ఈ మందిరంలో దేవుడు లేకపోతే ప్రయోజనం ఏందని ఆలోచన చేసి, ప్రభువా ఈ మందిరం మీద నీ కనుదృష్టి ఉంచు, ఈ మందిరంలో చేసిన ప్రార్థన విను అని కొన్ని అంశాలన్నీ ఎత్తిపడతాడు. శత్రువుల చేతిలో ఓడిపోయి నీ వైపు చూసినప్పుడు
వర్షం లేనప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, బాధతో వచ్చినప్పుడు నువ్వు చూడు, ప్రార్థన విను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనని వింటాడు. ఆ ప్రార్థనకి జవాబు కూడా వస్తుంది. 9వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. దేవుడు కూడా ఈ స్థలం మీద నా కనుదృష్టి ఉంటుంది, ఈ ప్రార్థన నేను వింటాను అన్నాడు. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ సొలొమోను కట్టినటువంటి ఆ కాంపౌండ్ వాల్ ఉంది, ఆ క్యాంపస్. అందుకే ఆ మందిరం ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఇక్కడ నా కనుదృష్టి ఉంటుందని. అందువల్ల ఇజ్రాయెల్ ఇప్పటికి కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవుని కనుదృష్టి ఉన్న స్థలం అది. దేవుడు వాగ్దానం చేసి చెప్పాడు అది. కాబట్టి అది దాని యొక్క ప్రాధాన్యత. సో ఆ రీతిగా దేవుని యొక్క సమాధానం పొందుకుంటాడు. అలాగే సొలొమోను వీటితో పాటు 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మిల్లోను అనేటువంటి ఒక నగరాన్ని కట్టిస్తాడు. హాసోరు, మెగిద్దో, గెజర్ అనే పట్టణాల్లో కూడా ఆయన కట్టిస్తాడు. ఈ విధంగా సొలొమోను ఇంకా కొత్త అనేక మంది రాజకుమార్తెల వివాహం చేసుకుంటాడు. వీళ్ళందరూతో కలిసి రాజ్యంలో విలాసవంతంగా జీవిస్తూ ఉంటాడు. 9వ అధ్యాయంలో ఇది. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని విని ఆయన దగ్గరకు వస్తుంది కానుకలు తీసుకొని. వచ్చిన తర్వాత అవంతా చూసి ఆయన జ్ఞానాన్ని విని వెళ్ళేటప్పుడు అంటది కదా, ఇలాంటి జ్ఞానం ఇంకా ఎవ్వడూ లేదు, జనాలు చెప్తే నేను ఏదో అనుకున్నాను కానీ జనాలు చెప్పింది చాలా తక్కువ, ఇదే ఎక్కువ అని చెప్పి, నిజం ఎక్కువ ఉంది అని చెప్పి ఆమె కూడా అప్రిషియేట్ చేస్తూ వెళ్ళిపోతుంది. అయితే సొలొమోను ఏం చేశాడు అని అంటే, అక్కడ ఉన్న బంగారంతో మందిరంలో బంగారపు డాలులు, బంగారపు కేడములు, బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు సొలొమోను. అందువల్ల సొలొమోను కాలంలో బంగారం అనేది విరివిగా వాడబడింది, చాలా విరివిగా ఏర్పడింది. సంవత్సరానికి ఏటేటా బంగారం చూస్తే 1332 మనుగు, అంటే దాదాపుగా చూడండి 10 కిలోలు అలా ఉంటుంది. అలాంటిది 1200, 1300 అంటే 1332 మనుగులు, అంటే దాదాపు 13.5 క్వింటాల్ పైన ఇంకా ఎక్కువ బంగారం వచ్చేసింది. వీటన్నిటితో ఆయన ఏం చేస్తాడంటే $200 పెట్టి చేశాడు. అలాగే కేడాలు చేయించాడు, సింహాసనాన్ని చేయించాడు. సో ఈ రీతిగా బంగారాన్ని కూడా రాజ్యంలో విరివిగా వాడేటట్టుగా చేశాడు అనమాట. అంత సంపద అనేది అతనికి దేవుడు అనుగ్రహించాడు. ఇది 10వ అధ్యాయంలో. ఇక 11వ అధ్యాయంలోకి వచ్చేపాటికి చాలా మంది భార్యలు సొలొమోను జీవితంలోకి వచ్చారు. దేవుడు చెప్తాడు ముందే, అన్యులతో వియ్యం అందొద్దు అని క్లియర్గా ధర్మశాస్త్రంలో ఉంది. కానీ సొలొమోను జ్ఞానవంతుడు అయినప్పటికీ ఈ విషయంలో పడిపోయాడు. కనపడిన వాళ్ళందరిని వేసుకుంటూ వచ్చాడు. చివరికి ఏ స్థాయిలోకి వచ్చాడు అని అంటే, బైబిల్ చెప్తుంది అతడు పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై 11వ అధ్యాయం 2వ వచనంలో వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది అతనికి భార్యలు ఉపపత్నులు కలిపి. వాళ్ళు ఏం చేశారంటే అతని భార్యలు అతని హృదయమును తిప్పి వేసిరి. వృద్ధాప్యంలోకి వచ్చాక నువ్వు మీ దేవుడు కట్టుకున్నావు, మరి మేము ఇది ఫాలో అవుతాం కదా, మాకంటే మందిరం కట్టిన ఆ చేతితోనే విగ్రహాలకు గుడులు కట్టించాడు తన భార్యల కోరిక మేరకు. ఎవడి సొమ్ముతో? దేవుడిచ్చినటువంటి దాంతో. ఈ రీతిగా అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేసేశారు. తిప్పేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. బైబిల్ చెప్తుంది కదా 9వ వచనంలో 2 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా ప్రత్యక్షమే 2 సార్లు ఇలా చెయ్యొద్దని చెప్పినా కానీ భార్యల మాట విన్నాడు, కానీ దేవుని మాట వినలా. అయిపోయింది ఇంకా ఆయన పైన రాజుగారి పని. భార్యలు అంతగా అతని జీవితాన్ని ప్రభావితం చేశారు. అందుకే విగ్రహ సంబంధమైన వారితో జీవితాన్ని పాటు చేసుకోవద్దు, అంటే విగ్రహ సంబంధమైన ఆ వియ్యాల జోలు పోవద్దు అని చెప్పేది. అందుకే మనోళ్ళు ప్రార్థనే పెళ్లి దగ్గర రాగానే డబ్బు, లంచగొండులు, లేకపోతే బ్యాక్గ్రౌండ్, ప్రార్థనకు పోకపోయినా పర్లా, బాప్తిసం లేకపోయినా పర్లా అని ఆ రీతిగా ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇప్పటికీ. చెబితే అర్థం కావట్లే చాలా మందికి. సొలొమోను కుటుంబంలో అది మనకు వెరీ క్లియర్గా కనపడుతుంది, మనం అది చూస్తాం. ఆ రీతిగా ఆయన దేవునికి విరోధమైన మార్గంలో నడిచాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఇంకా రాజ్యం అనేది
నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. నీ కాలంలో కాదు కానీ నీ కుమారుడి కాలంలో రాజ్యం వేరే వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్పేసి చెప్తాడు. కొంతమంది విరోధులు లెగుస్తారు. అప్పుడే ఇక సొలొమోనుకి విరోధంగా కొంతమంది రావడం మొదలు పెడతారు. వాళ్ళలో ఎదోమీయుడు అయిన హదదు అనేటువంటి వ్యక్తి, ఏశావు సంతానం, అతను రెబల్ అవుతాడు. అలాగే సొలొమోనుకి రెజోను అనేటువంటి ఒక వ్యక్తి, అతను రెబల్ అవుతాడు. మూడో వ్యక్తి యెరోబాము కూడా సొలొమోను కాలంలో ఉన్నాడే. కాకపోతే ఇక దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి సొలొమోను కాలంలో రాజ్యంలో ఏమీ డివిజన్స్ రాలేదు. విరోధులైతే వచ్చేసారు, డివిజన్స్ రాలా. అయితే వాళ్ళు అలా ఉన్నారు. సొలొమోను దాదాపు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇక సొలొమోను ప్రవర్తన బట్టి దేవుడు ఎంతో బాధపడిన తర్వాత అహీయా అనే ఒక ప్రవక్త ద్వారా యెరోబాము అనే వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తాడు. దావీదుకు చెప్పాడుగా, మరి నీ పిల్లలు అంతా, నీ సంతానం అంతా ఉంటారు రాజులు, కానీ వాళ్ళ కోసం ఒక గోత్రం పక్కన పెట్టి, యోధా గోత్రాన్ని పక్కన పెట్టేసి మిగతా అందరు ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, లేవీలు అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎట్లాగో యోధాలో, మిగతా 10 గోత్రాలకి యెరోబామును రాజుగా అభిషేకించడం అహీయా ప్రవక్త మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. నువ్వు జాగ్రత్తగా నా మాట వింటే, నా శాసనాలు గైకుంటే నీవు నీ పిల్లలు అందరు తరతరాలు ఉంటారని యెరోబాముకు కూడా అదే మాట చెప్తాడు దేవుడు. అదే మాట చెప్పి ఆయనకి రాజుగా ప్రకటిస్తాడు. అయితే ఇంకా సొలొమోను అయిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో ఆయన కుమారుడైన రెహబాము రాజు అవుతాడు. రెహబాము రాజు అవగానే అందరు పెద్దలందరూ వచ్చి, అయ్యా మరి మీ నాన్న కాలంలో మాకు ట్యాక్సులు ఎక్కువ, పన్నులు పడ్డాయి, వెట్టి చాకిరీ చేశాం, శిక్షలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ తగ్గించంటే నేను మీకు మరలా చెప్తాను అని చెప్పేసి వాళ్ళు మీరు 2-3 రోజులు ఆగి రండి అని చెప్పి ఏం చేస్తాడంటే తనతో పాటు పెరిగిన స్నేహితుల్ని పిలుస్తాడు. ఏంటి నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, నేను ఏం రిప్లై చేయాలి అని. పెద్దల ఆలోచనలు చెప్తారు, ఇలా కాదు ఇలా చెప్పమని. వాళ్ళ ఆలోచన పక్కన పడేసి తనతో పెరిగిన కుర్రోళ్ళ సలహా తీసుకొని ఏం చెప్తాడంటే, మా నాన్నకన్నా నేనే ఎక్కువ శిక్షలు ఎక్కువ వేస్తా, నేనే ఇంకా హార్డ్గా ఉంటానని. అప్పుడు అందరి కోపం వచ్చి వీడు వేస్ట్ ఫెలో అని అనిపిస్తుంది. అప్పుడు యెరోబాము తిరుగుబాటు చేస్తాడు. 10 గోత్రాలు యెరోబాము వైపు వెళ్ళిపోతాయి. లేవీలు యోధా గోత్రం మాత్రం అలాగే నిలబడితే వాళ్ళకి మాత్రమే రెహబాము రాజుగా అయిపోతాడు. కేవలం అతను తలతిక్క సమాధానం, తప్పుడు ఆలోచన, తప్పుడు సలహాలు తీసుకొని చేయడం వల్ల రాజ్యం అలా అయిపోయింది. ఇలా అయిపోయే ఇద్దరు యుద్ధానికి తలపడతారు. అసలు యుద్ధంగా తేలాల్సిందే అని. అప్పుడు దేవుడు అంటాడు, జరిగింది నా వల్ల జరిగింది, ఎవరింటికి వాడు వెళ్ళిపోండి అని. ఆ విధంగా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే యెరోబాము ఇటు రాజు, రెహబాము ఇటు రాజు. 12 గోత్రాలు 2గా డివైడ్ అయిపోయినాయి. 10 ఒకవైపు, 2 ఒకవైపు. ఆ రెండిట్లో లేవీలు యూదా వాళ్ళు యెరూషలేములోనే ఉంటారు, అది యూదా రాజ్యం. మిగతా 10 గోత్రాలు ఒకవైపు ఉంటాయి, అవి ఇశ్రాయేలు రాజ్యం అంటారు. ఇటు యెరోబాము పాలన, ఇటు రెహబాము పాలన. ఈ యెరోబాముకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. అదేంటంటే మందిరానికి అందరు అడ్డుకోవాల్సిందే కదా, అరే అలా పోతే ఎట్లా అని ఆయన ఒక మందిరం కట్టి బంగారు దూడలు దాంట్లో పెట్టి, ఇదే మీ దేవుడు, యాజకులను కూడా సాధారణమైన వాళ్ళని యాజకులుగా పెట్టి, వీళ్ళే యాజకులు, మీరు అడిగి పోవద్దు, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటాడేమోనని దైవికంగా ఆలోచించకుండా నార్మల్గా ఆలోచించాడు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక చెడ్డ ఆలోచన చేశాడు. అందుకే ప్రతి చోట యెరోబాము పాపం అంటే ఏంటంటే ఆయన పిచ్చిదాన్ని ఒకటి కట్టి, ఇదే మందిరం, దూడలు పెట్టి వీళ్ళే దేవుడు, సాధారణమైన యాజకుల్ని పెట్టి వీళ్ళే మనకి యాజకులని. ఇది మనకి 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. అప్పుడు 13వ అధ్యాయంలో ప్రవక్త వచ్చి అంటాడు, ఒక రాజు పుడతాడు, ఈ బలిపీఠం మొత్తం బద్దలైపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది నిజమైపోతే ఇతను ఈ బలిపీఠం మీద వీళ్ళందరి ఎముకల్ని అర్పిస్తాడు, మొత్తాన్ని కూలగొట్టేస్తాడు ఈ దూడలన్నిటిని అని ప్రవచించి యెరోబాము కూడా చెప్తాడు, నువ్వు దేవుని మాటకు అనుకూలంగా బ్రతకలేదు కాబట్టి నీకన్నా ఇంకొక వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకుంటాడు, నీ పిల్లలకి సదాకాలం రాజ్యం ఇవ్వాలనుకున్నాడు, కానీ నువ్వు చేసిన పని వల్ల నీ పిల్లలకు కూడా రాజ్యం పోతుంది అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పగానే యెరోబాము కోపం వస్తుంది. రాజు కదా, అనుకూలంగా లేకపోయేపాటికి ఇట్లాగ చెయ్యెత్తాడు, పట్టుకున్నాను కానీ దెబ్బకి చెయ్యి ఎండిపోద్ది. వెంటనే మరలా పశ్చాత్తాపడితే ఆ చెయ్యి తిరిగి వచ్చేస్తుంది. అలాగా యెరోబాము దేవుని మాటకి విరోధంగా ప్రవర్తించటం ద్వారా అతనికి కూడా శాపం వచ్చేస్తుంది.
ఆ తర్వాత ఒక విషయం ఈ అధ్యాయంలో కీలకంగా ఉంటుంది 13లో. ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే ఇంకా అలా వెళ్ళిపోతా ఉంటుంటే ఒక అతను వచ్చి మరి ఇక్కడే ఉండు స్టే చేయి అన్నట్టు, లేదు లేదు దేవుడు చెప్పాడు నాకు ఎక్కడ ఎవరితో స్టే చేయొద్దు వెళ్ళిపోమన్నాడని. ఈలోపు ఇంకో ముసలి ప్రవక్త వచ్చి నాకు దేవుడితో ఇప్పుడే చెప్పాడు తీసుకెళ్ళమని అని. వెంటనే అతనికి మాటలకు లోబడి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఆల్రెడీ నేను ఒక మాట చెప్తే ఎవడో వచ్చి నాకు దేవుడు చెప్పాడు అనగానే నువ్వు అతని మాట ఎలా విన్నావు, నీ ప్రాణం పోతుంది అని చెప్పాడు. అన్నట్టుగానే సింహం ఆయన చీల్చేస్తుంది దారిలో. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనకు ఒకటి చెప్పాక ఇంకొకటి వచ్చి కాదు నాకు దేవుడు ఎట్లా చెప్పాడంటే మనం నమ్మకూడదు. దాని పర్యావసానాలు చాలా దారుణంగా ఉంటాయి. సో ఈ రీతిగా యెరోబాము సాధారణమైన వారిని యాజకులుగా చేయటం, బంగారు దూడలు పెట్టి దేవుని మహిమను వాటికి అర్పించడం వల్ల అతని కుటుంబానికి వంశానికి శాపం తెచ్చుకున్నాడు. 14వ అధ్యాయంలో యెరోబాము కుమారుడికి జబ్బు వస్తుంది. ఈ టైంలో నాకు అభిషేకం ఇచ్చిన ప్రవక్త అయిన అహియా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళని యెరోబాము భార్యకి చెప్తాడు. నేను వెళ్ళొచ్చుగా, వెళ్ళడం భార్యకి చెప్తాడు నువ్వు కూడా నా భార్యలాగా వెళ్ళొద్దు, వేషం వేసుకొని వెళ్ళిపో అంటే ఆమె కూడా వేషం వేసుకొని వెళ్ళిద్ది. ఆ ప్రవక్త కళ్ళు కనపడు, కానీ దేవుడు చెప్తాడు యెరోబాము భార్య వేషం వేసుకొని వస్తుంది అని. అన్నట్టుగానే వెళ్ళగానే దేవుడు చెప్తాడు ఆ ప్రవక్త ద్వారా, అమ్మా యెరోబాము భార్య అని నాకు తెలుసు, నీ పిల్లోడు చచ్చిపోతాడు, నీ పిల్లోడే కాదు మీ కుటుంబంలో ఎవడు మిగలడెక్క మొత్తం నాశనం అయిపోతారు అని వెరీ క్లియర్గా కుటుంబానికి శాశ్వతమైన శాపాన్ని దేవుడు ప్రకటించడం అనేది మనకి ఈ 14వ అధ్యాయంలో ఎందుకంటే నీవు యెరోబామైన నీ భర్త సరిగా పాలన చేయలే, దావీదులాగా లేడు అతను. రెహబాము మంచోడు కాదని తిరుగుబాటు చేశాడు. మరి నువ్వు రాజు అయ్యాక నువ్వు చేసింది ఏంది? నువ్వు కూడా అదే తప్పుడు పనుల్లో వెళ్ళావు కదా. కొంతమంది అంతే, ఈ పాస్టర్ గారు మంచోడు కాదని సంఘాలు పెడతారు. అదే తప్పు నువ్వు చేస్తే నీకు శిక్ష పోద్దనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండాలి. డివిజన్స్ వచ్చినాయా జాగ్రత్త, తప్పు చేసావా పనిష్మెంట్ వేరేగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాగా యెరోబాము కుటుంబం అంతటికి శాపము. యెరోబాము 22 సంవత్సరాలు రాజుగా చేసి చనిపోయాడు. ఇక అతని కుమారుడు నాదాబు రాజు అవుతారు. ఇశ్రాయేల్ దేశంలో ఇట తయారైతే ఇటువైపు ఎలా ఉంది రెహబాము పాలన. వీళ్ళు ఎలా తయారు, రెహబాము ఇష్టం వచ్చినట్టుగా ఇక దేవుడు తన తండ్రి అయిన సొలొమోను దావీదు వీళ్ళు ఎలా దేవునికి అనుకూలంగా ఉన్నారో ఆ విషయాలు అనుకూలంగా లేడు. రెహబాము పాపంతో ఉండిపోయాడు. ఆయన రెహబాము పాలనలో అలా ఉండడం వల్ల 15వ అధ్యాయంలో మనం చూడొచ్చు, ఆ టైంలో ఐగుప్తు రాజు యెరూషలేము మీద దాడి చేస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతారో, ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు ఐగుప్తు రాజు దాడి చేసినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? రెహబాము ఖజానాలో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చేస్తాడు. అయిపోయింది, ఇంకా తెచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు. బంగారపు డాళ్ళు సొలొమోను చేయించాడుగా, బంగారపు కేడము, బంగారపు సింహాసనం, బంగారం మొత్తం పోద్ది. ఈయన ఎత్తడి చేపిస్తాడు. ఎత్తడి చేయించి మందిరంలో పెట్టి ఈయన వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు అట్ని తీసుకొచ్చి పెడతా ఉండాలి. ఎలాంటి శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చారో చూడండి దేవుని మాట కాదంట వాళ్ళు. అలాగే ఈ రెహబాముకి యెరోబాముకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇద్దరు బతికినంతకాలం. ఇప్పుడు యోధా ఇశ్రాయేల్ వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. బయట శత్రువులతో యుద్ధాలు, దేవుని మాట వినకపోవటం వల్ల ఎన్ని యుద్ధాలు వచ్చినాయో ఆలోచించేయండి. ఇదంతా కూడా మనకు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. రెహబాము తర్వాత అతని కుమారుడు అబీయాము పరిపాలన 3 సంవత్సరాలు. ఈయన కూడా దావీదులాగా కాకుండా తన తండ్రి అయిన రెహబాములాగా చేస్తాడు. చెప్పుకోవడానికి ఏం లేదు అతని పరిపాలనలో. ఇతను కూడా యెరోబాముతో యుద్ధం చేస్తూనే ఉంటాడు, ప్రయోజనం ఏమి లేదు. అతని తర్వాత అబీయాము తర్వాత యుధాలో అతని కుమారుడైనటువంటి ఆసా రాజు అవుతాడు. ఇతను పర్వాలేదు, ఆ ఉన్నత స్థలాలు ఇవన్నీ ఉంటాయి కదా. దావీదులాగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడని చెప్పబడిన రాజు ఎవరయ్యా అంటే తర్వాత ఈ ఆసా రాజుగా అయిన తర్వాత దావీదులాగా ఉంటూ పురుషగాములు ఉన్నారు దేశంలో. పురుషగాములు అంటే వేశ్యలైన స్త్రీలు ఎలాగో పురుషులు కూడా పాపం చేయడానికి పురుషులు కొంతమంది మేల్ సెక్స్ వర్కర్స్ అనొచ్చు వీళ్ళని. వాళ్ళు ఉంటారు, వాళ్ళని బయటకు పంపించేస్తాడు. ఉన్నత స్థలాలు అవి తీసేయడు. ఇశ్రాయేల్ రాజు బయోషా అనే రాజు వస్తాడు, అతనితో యుద్ధం చేస్తాడు. అలాంటి టైంలో సిరియా రాజును పిలుస్తాడు. ఇశ్రాయేల్ రాజుకి యుద్ధం జరిగేటప్పుడు దేవుని మీద ఆధారపడకుండా
సిరియా రాజును ఆశ్రయించి అతనికి బంగారం ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించాల. చివరి టైంలో పాదాల్లో జబ్బు వచ్చి రోగం వచ్చి చనిపోతాడు. అంటే ఆశ స్టార్టింగ్లో దేవునికి బాగానే ఉంటాడు, తర్వాత పడిపోతాడు. ఇది ఆశా జీవితం. అతని తర్వాత యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి, ఆశా తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజు అవుతాడు. ఇది యోధా రాజ్యంలో జరుగుతుంది. ఇశ్రాయేల్ రాజ్యంలోకి వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యెరోబాము రాజు అయిపోయింది. అతని తర్వాత ఇంకొక రాజుగా అబియాము వచ్చాడు, అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత ఇప్పుడు నాదాబు అనేటువంటి వ్యక్తి వస్తాడు. 2 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, 2 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అతను కూడా యెరోబాములాగే పరిపాలన చేస్తాడు. అప్పుడు ఈ నాదాబు పరిపాలనలో బయోషా అనేవాడు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తి మీద కుట్ర చేసి చంపేసేస్తాడు. యెరోబాము సంతానం కదా, చచ్చిపోతాడు. కుట్ర చేసి చంపేసిన తర్వాత బయోషా ఏం చేస్తాడు, మరి అతన్ని చంపిన వ్యక్తి అతను సరిగా పాలించాలి కదా, అతను కూడా యెరోబామునే ఫాలో అవుతాడు. అప్పుడు దేవుడు కోపం వచ్చేస్తుంది. నువ్వు కూడా యెరోబాము మార్గంలో నడిచావు కాబట్టి నీకు కూడా అదే శాపం వచ్చిద్ది యెరోబాము లాగా అని చెప్పి దేవుడు అతనికి చెప్తాడు. అతనిలాగానే ఈ బయోషాను కూడా ఏం జరిగిద్ది అని అంటే చనిపోతాడు, శాపం వచ్చేసి. ఏలా అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు, అతని కొడుకు రాజు అవుతాడు ఏలా. ఈ ఏలా రాజు అయిన తర్వాత ఈ బయోషా కొడుకు రాజు అయినప్పుడు అతను 2 ఏళ్ళు పరిపాలన చేస్తారు. చేసిన తర్వాత ఆడు తాగి మత్తుడైపోయి ఉంటాడు ఈ ఏలా. అప్పుడు జిమ్రి అనేటువంటి వాడు తన దగ్గర ఉన్నవాడు ఏం చేస్తాడంటే చంపేసేసి, కుట్ర చేసి చంపేసేసి జిమ్రి రాజు అవుతాడు. జిమ్రి అనేవాడు ఎన్ని రోజులు అంటే వారం రోజులే. మిగతా టైంలో ఉమ్రి అని ఇంకొకడు ఉంటాడు, వాడిని చంపేసి వీడు రాజు అయిపోతాడు. ఇక్కడ నుంచి అన్నీ అయ్యానండి. కుట్ర చేసి వాడిని వీడు చంపడం, వీడిని వాడు చంపుకోవటం. రాజరికం కోసం, సింహాసనం కోసం పోరాటాలు. దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా వీళ్ళే సింహాసనం కోసం చేసిన పోరాటంలో చాలా నష్టపోతారు. సో అవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ జిమ్రి అనేవాడు 12 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఇతని టైంలోనే షోమ్రోను, అదొక కొండ, షోమోరు అనే వ్యక్తి దగ్గర ఆ కొండను కొనుక్కొని షోమ్రోను అని దానికి పేరు పెట్టి దాన్ని రాజధానిగా చేసుకొని ఇతడు ఎలా పరిపాలన చేస్తాడో తెలుసా ఈ ఒమ్రి? అహాబు అని అనుకుంటే, యెరోబాము అనుకుంటే వాళ్ళని మించిన చెడుతనం ఉంటుంది. ఎవ్వడు కూడా వాక్యానుసారంగా లేడండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని తప్పుడుగా ఉపయోగించుకొని దేవునికి లోబడకుండా దేవునికి విరోధమైన పనులు చేశారు. నువ్వు డెవలప్ అయ్యాక నువ్వు ఎలా ఉన్నావు అనేది నీ నిజమైన స్థితి. పుట్టప్పుడు ఎలా ఉన్నావు కాదు. నువ్వు డెవలప్ అయ్యాక బైబిల్ చదువుతావా, ప్రార్థన చేస్తావా, బిజీ బోర్డులు పెడతారు దేవుడికి కూడా. భయంకరమైన శాపాలు తీర్పులు వస్తాయి. అర్థంగా బైబిల్ రాజుల గ్రంథం చదవండి తెలుస్తుంది. సో అలా పూర్వీకుల్ని మించిన దుర్మార్గంగా నడిచాడు. అతడు చనిపోయిన తర్వాత ఉమ్రి అతని కొడుకు వస్తాడు. అతని కొడుకు ఇతను భయంకరమైన వ్యక్తి అసలు ఇశ్రాయేల్ రాజుల్లో. అతని పేరే అహాబు. ఈ అహాబు 22 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. వాళ్ళ పితరులు యెరోబాముని మించి వాళ్ళ రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడు చెడ్డదనంలో. ఒక బయలు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఇతని భార్య పేరే యెజబేలు. అహాబు భార్య పేరే యెజబేలు. బయలు దేవతలకి విగ్రహాలు, బయలుకు బలిపీఠాలు కడతాయి. ఇతని టైంలోనే ఏలియా కూడా వస్తాడు. 1 రాజులు 17. ఏలియా ద్వారా కరువు వచ్చిద్దని దేశంలో ముందే చెప్పడం, ఏలియాని ఒక విధవరాల దగ్గర పంపించి పోషించడం, ఒక వాగు దగ్గర పోషించడం, ఇవన్నీ మనకు తెలిసినవే. దేవుడు అలా పోషించడం 17వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయంలో ఈ అహాబు, ఎవరైతే ఈ ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు అహాబు, అతని దగ్గర ఓబద్య అని ఒక అతను ఉంటాడండి. అతను గృహ నిర్వాహకుడు, అలా హౌస్ మెయింటైన్ చేసే వ్యక్తి. ఓ పక్కన ఈ అహాబు యెజబేలు కలిసి దేవుని ప్రవక్తలు చంపుతుంటే అతడు తన డబ్బుతో జాగ్రత్తగా వాళ్ళని కాపాడి వాళ్ళకి పోషణ అనేది పెట్టిన ఒక గొప్ప క్యారెక్టరు ఈ 18వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈ టైంలోనే ఈ 18వ అధ్యాయంలోనే ఏలియా ప్రాణం తీయటానికి అహాబు చూస్తుంటే దేవుడు ఆయన్ని ఏం చేస్తాడంటే పంపించి మరలా సవాలు చేసి కొండ మీద ఒక బలి అర్పించే విషయంలో సవాలు అందరికీ తెలుసు. ఎవరి దేవుడైతే అగ్నిని పంపిస్తాడో కిందకి వాళ్ళ దేవుడే నిజమైన దేవుడని ఒక ఛాలెంజ్ పెట్టి ప్రార్థన చేస్తే ఈ అన్య దేవతల వల్ల కాదు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వస్తుంది, నిజమైన దేవుడు నిరూపించబడతాడు, బయలు ప్రవక్తలందరూ చంపబడతారు. ఇది 18వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయంలో యెజబేలు ఏలియా ప్రాణాన్ని చూసినప్పుడు ఆయన పారిపోతాడు. పారిపోయినప్పుడు మరలా దేవుడు చెప్తాడు, వద్దు నువ్వు వెళ్ళి, ఇదిగో నీ పని ఉందని
సిరియా రాజ్యానికి హజాయేలుని రాజుగా అభిషేకించాలి, రాజుగా ఉండడానికి యెహూని నువ్వు అభిషేకించాలి, నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాని నువ్వు అభిషేకించాలని ఈ 3 పనులు ఏలియాకు చెప్తాడు అన్నట్టుగా అదే ఆయన చేసేస్తాడు. తర్వాత 20వ అధ్యాయంలోకి వస్తే అహాబు రాజైనప్పుడు ఇశ్రాయేలు రాజైన అహాబుకి సిరియా రాజైన బెన్హదద్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగేటువంటి టైంలో దేవుడు అద్భుతంగా అహాబుకు సపోర్ట్ చేశాడండి. నేను చదివినప్పుడు అనుకుంటా అహాబు మంచివాడు కాదు కదా, ఎందుకని దేవుడు అహాబుకి జయం ఇచ్చాడంటే వాళ్ళు అనుకుంటారు ఇశ్రాయేలీల దేవుడు చిన్న దేవుడు అని. ఇష్యూ దేవుడి దగ్గర వచ్చింది, అందుకని దేవుడు ఇశ్రాయేలీలకు జయం ఇస్తాడు. వాళ్ళు అనుకుంటారు కొండల యుద్ధం చేస్తున్నాం, వీళ్ళ దేవుడు కొండ దేవుడు కాబట్టి కొండల్లో వద్దు, లోయల్లో వద్దు, మైదానంలో అంటాడు. అక్కడ యుద్ధం చేసినా ఓడిపోతారు. చివరికి ఈ బెన్హదదుని ఓడిపోయినప్పుడు మరి శత్రువు ఓడిపోతే ఏం చేయాలి? రాజరికంలో శత్రువుని చంపేస్తారు, రాజ్యాన్ని తీసుకుంటారు. అలా కాకుండా ఈ పిచ్చి అహాబ్ ఏం చేస్తాడంటే బెన్హదదుని పక్కన కూర్చొని పెట్టుకొని స్నేహం చేస్తాడు. దేవుడికి ఆ విషయంలో కోపం వస్తుంది. శత్రువును నువ్వు వదిలేసేవరా పిచ్చోడా, వాళ్ళే నీ మీద దండయాత్ర చేసి నీ రాజ్యాన్ని నాశనం చేస్తారని చెప్తాడు చివరికి. అది 20వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 21వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సంఘటన, ఇంత రాజైన అహాబు చేసిన ఒక పిచ్చి పని ఏంటంటే ఆ పక్కనున్న స్థలం, ఎవరికైనా పక్కనున్న స్థలం కొనుక్కోవాలని ఉంటుంది, అమ్మితే కొనుక్కోవాలి. అహాబు ఏం చేస్తాడంటే నాబోతు అనే వ్యక్తిని పిలిచి అడుగుతాడు, నీగో మా రాజ్యాన్ని నగరాన్ని ఆనుకొని ఉంది నీ తోట, నాకు అది అమ్ము అని. అయ్యా నాకుంది అది ఒక్కటే, నేను అది అమ్మలేను, నాకు కుదరదు అంటాడు. కాదని చెప్పేసి అతను అన్నాడని ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని పడుకుంటే ఆ ఆవిడ వస్తుంది, యెజబేలు. ఏమో యెజబేలు రెబలు. కొంతమంది రెబల్ అని పెట్టుకుంటారు, పోతారు మొత్తం, ఇంకేం లేదు, లైఫ్ సర్వనాశనం అయిపోద్ది. హంబుల్గా ఉండు, రెబల్గా కాదు, హంబుల్గా ఉండు. యెజబేలు రెబల్గా ఉంది, ఏమైంది ఇప్పుడు చెప్తాను. నాబోతు ద్రాక్ష తోట ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నావుగా, నేను స్కెచ్ చేస్తానని స్కెచ్ చేసి రాజుని తిట్టాడు, దేవుని తిట్టాడు ఈ నాబోతు అని ఒక తప్పుడు సాక్ష్యాన్ని పెట్టి పంచాయతీ పెట్టి రాళ్లతో కొట్టి చంపే ఇచ్చింది నాబోతుని. చచ్చిపోయాక ఇదిగో నాబోతు చచ్చిపోయాడు, ఇంక మందే ఏలుకోపో అని దాన్ని ఆక్రమించుకుంటాడు. అలా ఆక్రమించుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. అరే బాబు, నువ్వు ఎవరికి తెలియదు అనుకొని అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించి నువ్వు ఇవన్నీ చేసావు కాబట్టి శాపం నీకు నీ కుటుంబానికి అని ప్రవక్త ద్వారా చెప్తాడు. నీ వంశం నాశనం అయిపోద్ది కా, నీ రాజ్యం నిలబడదే కా అని. అప్పుడు అహాబు ఏడుస్తాడు, వ్యాకుల పడతాడు, అయ్యో ఇట్లా అయిపోయిందని. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఏడిచి పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీ టైంలో జరగదు, నీ పిల్లల టైంలో జరిగిద్ది అంటాడు. ఎవరి టైంలో జరిగితే ఏమైంది? కుటుంబానికి శాపం. కేవలం తల్లిదండ్రులుగా వీళ్ళు చేసిన పాపం యొక్క శాపం ఎంత భయంకరమైందో చూడండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, తర్వాత తరాలకి శాపాన్ని తాగకూడదు. మేము ఉండట్లేదులే అనుభవించడానికి అనుకోవచ్చు, ఎన్ని తిట్టుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక ముగింపులోకి వచ్చాం. 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సిరియా వాళ్ళు మరలా 3 సంవత్సరాలు యుద్ధం చేసుకోవడం ఆగిపోయిన తర్వాత మరలా యుద్ధం చేయడానికి వస్తారు. సిరియా రాజు చెప్పానుగా, బెన్హదదు వదిలేస్తే మరలా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇలా యుద్ధం చేయడానికి వస్తే ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యోధా రాజైన యెహోషాపాతుతో వియ్యం పెట్టుకుంటాడు, స్నేహం పెట్టుకుంటాడు. స్నేహం పెట్టుకుంటే పాప యెహోషాపాతు కూడా వస్తాడు, యుద్ధానికి వెళ్దాం రా అంటాడు. నేను కూడా వస్తానని యెహోషాపాతు మంచోడే, కానీ అతను చేసిన పిచ్చి పని అదే, పద వెళ్దాం అని నేను వస్తాడు. రాజేమో మారువేషంలో వస్తాడు అహాబు, యెహోషాపాతు యథావిధిగా రాజవస్త్రాల్లో వస్తే సిరియా రాజు ఒక ఆర్డర్ ఇస్తాడు. అదేంటంటే రాజునే టార్గెట్ చేయండి, మిగతా దేవుని పట్టించుకోవద్దని. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అహాబు మారువేషం వేసుకున్నాడుగా, ఈవిడికి అర్థం కాదు. రాజులాగా కనపడుతుంది ఎవరు? యెహోషాపాతు. రాజు ఈడేలా అని చెప్పి యెహోషాపాతుని టార్గెట్ చేస్తే యెహోషాపాతు దెబ్బకి యుద్ధరంగం నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. గురి చూడకుండా ఎవడో ఒకడేస్తే అది పోయి డైరెక్ట్గా అహాబుకు తగులుతుంది. అక్కడ యుద్ధంలో గాయాలు పాలై అహాబు చచ్చిపోతాడు. ప్రవక్త ప్రవచనం నెరవేరి నీ రక్తం కుక్కలు నాగుతాయని చెప్తాడు. తీసుకెళ్ళి దాన్ని కడుగుతుంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాగుతాయి. ఈ రీతిగా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి.
అహాబు చాలా తప్పు పని చేశాడు, యెహోషాపాతు తప్పు చేశాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఓ సంఘటన జరిగింది. అదేంటి? ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క మాట చొప్పున యుద్ధం చేయడం అలవాటు యెహోషాపాతుకి. అహాబుతో అంటాడు, ఇక్కడ ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే అంటే అందరు దొంగ ప్రవక్తలే వచ్చి, రాజా నువ్వు జయిస్తావు. రాజులకు భజన చేసేవాళ్ళు కావాలి. ఈరోజు చాలా మందికి కూడా భజన చేసేవాళ్ళే కావాలి. దేవుని చిత్తం చెబితే నచ్చదు. నువ్వు అనుకున్నావా, ఎల్లు తిరుగులేదు అనాలి. కానీ అక్కడ మీకాయ అనే ఒక ప్రవక్త ఉంటాడు, ఉన్నట్టు చెప్తాడు, నువ్వు ఓడిపోతావు, నువ్వు జయించవు అని. సిద్కియా వచ్చి చంపకేసి కొడతాడు, వీడు ఒక అబద్ధ ప్రవక్త. ఏది దేవుడు ఆత్మ ఎత్తిపోయింది అంటాడు, నువ్వు దాక్కుంటే అప్పుడు తెలుసుద్దిరా బాబు అంటాడు. రాజు ఏం చేస్తాడంటే, మీకాయని జైల్లో వేయండి, నేను తిరిగి వచ్చేదాకా అంటాడు. అప్పుడు మీకాయ అంటాడు, నువ్వు తిరిగి వస్తే కదా రాజా, రావు అని చెబుతాడు. అన్నట్టుగానే చనిపోతాడు. నిజంగా మీకా ప్రవక్త యొక్క ధైర్యాన్ని కూడా ఇక్కడ ప్రశంసించాలి, ఉన్నట్టు చెప్పడం, అది మనం నేర్చుకోవాలి. ఈ రీతిగా యుద్ధంలో అహాబు చనిపోతాడు, యెహోషాపాతు గాయాలతో తిరిగి వచ్చేస్తాడు. సో యెహోషాపాతు గురించి కూడా కొంత ఇక్కడ ఇంట్రడక్షన్ 22వ అధ్యాయంలో ఉంటుంది. యెహోషాపాతు 35 సంవత్సరాల వయసులో రాజై 25 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతడు దేశంలో ఉన్న పురుషుగాములను వెళ్ళగొడతాడు, ఉన్నత స్థలాలు తీసేయలేదు. ఇతడు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇశ్రాయేల్ రాజుతో సంధి చేసుకోవడం అనేది అతను చేసిన మిస్టేక్. ఆ తర్వాత అహజ్య అనే వ్యక్తి రాజు అవుతాడు అహాబు బదులు. అహాబు చచ్చిపోతాడుగా, అతని బదులు అహజ్య రాజు 2 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. యెరోబాము ఎలా పరిపాలన చేశాడు, ఇతను కూడా అలానే. ఎవ్వడలో ఏం లేదు, రాజు అవుతారు, అయినదాకా బాగానే ఉంటారు, అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి దేవునికి విరోధంగా ఉంటారు. ఈ రీతిగా ఈ రాజులందరూ దేవునికి విరోధంగా ఉండి దేవుని ప్రజలను శ్రమ పెట్టి వాళ్ళు దేవుని శాపాన్ని తెచ్చుకుంటారు. 1వ రాజుల గ్రంథం ఇంతటితో అలా ముగుస్తుంది. నెక్స్ట్ వీడియోలో 2వ రాజుల గ్రంథంలో రాజులు వారి చర్యల గురించి మనం చూద్దాం. ప్రియులారా, బైబిల్ చదవండి, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నడిపిస్తాడు. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.